నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నవరత్న మిక్చర్ తయారు చేసుకుందాము. మరి తొందరగా అయిపోతుంది, రుచిగా ఉంటుంది, అందరిళ్లల్లో అందుబాటులో ఉండే ఐటమ్స్ తోటే అయిపోతుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుందాము. మొదటగా ఇవి జొన్న అటుకులు. మామూలుగా మనం రెగ్యులర్గా వాడేది రైస్తో చేసినటువంటి అటుకులు. ఇప్పుడు నేను ఇందులో వేసినవి జొన్న అటుకులు. మంటను సిమ్లో పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా కరకరలాడేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా పొడి పొడిగా అయినప్పుడు ఇవి తీసి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. కడాయిని ఒకసారి శుభ్రంగా చేసుకొని జొన్న అటుకులు వేగిన తర్వాత సజ్జ అటుకులు వేసి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. సిమ్లో ఉంచి 2-3 నిమిషాలు వేయించి ఇదే ప్లేట్లో వేసుకోవాలి. ఇవి కూడా వేగాయి, ఇదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగింది. మనం ఒక గంట సేపు నానబెట్టి అరగంట సేపు ఒక క్లాత్ పైన ఆరబెట్టినటువంటి శనగపప్పును నూనెలో వేయించుకోవాలి. నూనె కాగిన తర్వాత మంటను సిమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి. ఎందుకంటే శనగపప్పు ఎక్కువ మంట మీద వేయించినట్లయితే తొందరగా మాడిపోతుంది, లోపల వేగదు. కనుక మంటను సిమ్లో ఉంచి ఇది మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి నవరత్న మిక్సర్ అన్నాం కదండి, మొత్తం 9 రకాలు. ఇప్పుడు 2, ఇది 3 రకాలు అయిపోయాయి. అంటే నవరత్న మిక్చర్ అని అంటే ప్రత్యేకించి మనం ఇవే వేయాలని ఏం లేదండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవి అందుబాటులో ఉంటే అవి మనం 9 రకాలతోటి చేసుకుంటే బాగుంటుంది. 2 రకాలు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు అనుకోండి. ఇప్పుడు నేను మాత్రం 9 రకాలతో చేస్తున్నాను. చూడండి, శనగపప్పు కలర్ మారింది, శబ్దం కూడా వస్తుంది చూడండి. ఇలా గలగల శబ్దం వచ్చినప్పుడు మనం దీన్నంతా కూడా ఒక జల్లిగంటలోకి తీసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఈ పప్పుని పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు పెసరపప్పును ఈ జాలిగంటలోనే వేసుకుందాం. ఎందుకంటే పెసరపప్పు సన్నగా ఉంటుంది కనుక మనం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. తీసేటప్పుడు తొందరగా మాడిపోతుంది నూనెలో. అందువల్ల ఈ అటుకులు వేయించేటువంటి జాలీలో వేసుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, పెసరపప్పు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ పప్పును కూడా జాలిగంటలోకి తీసుకోవాలి. మనం ఇంతకుముందు తీసినటువంటి శనగపప్పును ఈ అటుకుల మీద వేసేసుకోవాలి. మళ్ళీ ఈ పెసరపప్పును కొద్దిసేపు నూనె పోయేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ నూనెలో పల్లీలు వేసుకోవాలి. పెసరపప్పు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను మళ్ళీ ఈ గంటలో వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఈ గంట పెట్టడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే గింజలు మాడకుండా ఉంటాయి. తర్వాత మనం తీసేటప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా తేలిగ్గా తీసేయచ్చు. చూడండి, పల్లీలు వేగిపోయాయి. వీటిని మనం ఇంకొక జాలిగంటలో వేసుకొని దీంట్లో మనం ఇప్పుడు అటుకులు వేసుకుందాం.
అటుకులు తొందరగా వేగుతాయి. తప్పనిసరిగా ఈ గంటలో వేయించుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే నూనెలో వేసామనుకోండి, మనం అన్నీ తీసే వరకు చివరిగా ఉన్నాయి మాడిపోతాయి. ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఈ అటుకుల పైన వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించినటువంటి అటుకులను తిరిగి జాలి గంటలో వేసుకోవాలి. చూడండి, ఇవి పచ్చి బఠానీలు, అంటే ఎండిన బఠానీలు. రాత్రి నానబెట్టుకోవచ్చు, లేదా 2-3 గంటలు నానినా పర్వాలేదు. మళ్ళీ ఈ విధంగా ఆరిపోవాలి, పూర్తిగా ఆరిపోవాలి. ఈ బఠానీలను కూడా మనం ఇందులో వేయించుకుందాం. బఠానీలు వేగాయండి. ఇవి వేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి నూనెలో వేసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని పేలుతూ ఉంటాయి. అందుకని ఇవి వేసిన తర్వాత దూరంగా జరగాలి, లేదా మూకుడు మీద కొద్దిగా ఓరగా ఏదైనా మూత పెట్టుకోవాలి. లేదంటే ముఖం మీద పడే అవకాశం ఉంటుంది, అవి పేలుతాయి కాబట్టి. ఇప్పుడు మనం జాలిగంటలో వేయించిన శనగపప్పు, పుట్నాలు అంటాం కదండి, అవి వేసుకోవాలి. చూడండి, పుట్నాలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ బఠానీలను అటుకుల మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాలను మళ్ళీ జాలిగంటలో వేసుకుందాం. కొద్దిసేపు పక్కకు పెడదాము. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు. దీని కొలతేమీ లేదండి. ఈ మిక్చర్లో ఏవైనా కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే ఆ గింజలు ఎక్కువగా వేసుకోవచ్చు. జీడిపప్పు త్వరగా మాడిపోతుంది కాబట్టి దాని మీద జాస పెట్టి వేయించుకోవాలి. కొద్దిగా ఎర్రగా అయిపోగానే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, జీడిపప్పు కలర్ మారింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే వేయించాలి. పచ్చి కరివేపాకు వేయించినట్టయితే మిక్చర్ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మిక్చర్లోకి కొద్దిపాటి మసాలా మనం తయారు చేసుకోవాలి. ఈ మసాలా కోసం చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. కొద్దిగా ధనియాలు పచ్చివి, కొద్దిగా ఈ ధనియాలు, ఉప్పు, కారం మీ రుచికి తగినట్టుగా వేసుకోవాలి. దీంట్లో వేసి వీటిని ఫస్ట్ మెత్తగా పొడి చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసాను. కొన్ని వెల్లుల్లి మీ ఆప్షన్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకునే అవసరం లేదు. వేసుకుంటే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని దీనిపైన వేసుకోవాలి. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే కారం వేయకముందే వాళ్ళ కోసం కొద్దిగా పక్కకి తీయాలండి. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మనం వేసినటువంటి గింజలన్నీ కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ సమానంగా కలిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన చివరిగా మనం వేయించుకున్నటువంటి కరివేపాకును వేసుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసి ఎయిట్ కంటైనర్లో ఒక దాంట్లో పోసుకున్నట్టయితే చక్కగా 20 రోజుల దాకా మెత్తపడకుండా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు. సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వెంటనే పొయ్యి దగ్గరికి వెళ్ళి చేయాల్సినటువంటి పని లేదు. టీ టైం స్నాక్గా బాగుంటుంది. ఇది కొంచెం పెట్టి వచ్చిన అతిథులకు టీ ఇవ్వడానికి తొందరగా అయిపోతుంది. మరి తప్పకుండా చేసుకుంటారు కదా. ఇందులో నవరత్నంలో ఇవే వేసుకోవాలని ఏం లేదండి, మీ ఇష్టం వచ్చినటువంటి నవరత్నాలు వేసుకోవచ్చు. మరి తప్పకుండా చేసుకొని నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి.